ఇంటి స్థలం లేదు. అబ్బాయికి ఆన్లైన్లో తీసుకోవట్లేదు, ఇంటి స్థలం పెట్టకపోతే రేపు ప్రభుత్వం ఇచ్చేసే టైంకి మీరు అప్లై చేయలేదు ఇంకా అతనికి రాదు. ఎవరు బాధ్యత? ఆ మొత్తం బాబులగూడ టౌన్లో ఎక్కడైనా కానీ అప్లికేషన్ తీసుకోండి, తీసుకుని ఆఫ్లైన్ ఫిజికల్ అప్లికేషన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత రాదు. నేను ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అప్రూవ్ చేశారు. క్యాబినెట్ తీర్మానం కూడా అయిపోయింది. ఇళ్ల స్థలాలు సంవత్సరం లోపు అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. దాంట్లో మీకు ఏమాత్రం కాదండి. లైక్ ఎలా అండి? ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోకపోతే మీరు ఆఫ్లైన్ అయినా మీరు అప్లికేషన్ తీసుకోకపోతే ఎలాగండి? నేను జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా అసెంబ్లీలో అడిగా. ఇళ్ల స్థలాలు మొత్తం మీరు అప్లికేషన్ అన్ని సచివాలయాలు తీసుకోవాల్సిందే. ఇదే రిక్వెస్ట్ కాదు. ఇళ్ల స్థలం వాళ్ళు ఎవరు ఇందాక వచ్చిన ఏం చేద్దాం తెలియదండి. మండలం మొత్తం ఎక్కడైనా ఇళ్ల స్థలం లేనాడు ఆన్లైన్లో లేకపోయినా ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ ఫిజికల్గా తీసుకోవాల్సిందే. ఇట్స్ అన్ ఆర్డర్ అందరి దగ్గర. క్యాబినెట్లో తీర్మానం చేసిన తర్వాత రేపొద్దున మీరేమో హౌస్ హోల్డ్స్ ఎంతమందికి లేవనే ప్రభుత్వాన్ని నివేదిస్తారు. రేపొద్దున అందరికీ రాకపోతే ఏంటి ప్రాబ్లం? ఆన్లైన్ పనిచేయట్లేదనే కారణంతో ఉంటేలా ఆన్లైన్ పనిచేసినప్పుడు మీరు ఆఫీస్ నుంచి ఎంటర్ చేయండి, ఫిజికల్గా కలెక్ట్ చేసేయండి. మొత్తం ఆల్ సెక్రటరీకి చెప్పండి, కాన్షియస్ మొత్తం చెప్పండి. నర్సింగ్ గారు కాన్షియస్ అందరూ చెప్పండి. అందరూ ఇందాక మీటింగ్లో చదువుతారు. ఇంటి స్థలం ఇప్పుడు దాకా అన్ని దగ్గర చదువుతాయి ఏంటి? ఇంటి స్థలం అన్ని సార్లు ఈ సమస్య ఉంది. మీరు ఎక్కడ ఏం పని చేయనట్టే వాళ్ళు చదువుతుంటారు. ఇప్పుడు మన 10 ఇళ్ళు తిరగలేదు, 5 ఇళ్ళు చూడండి. ఆన్లైన్ అవ్వకపోతే తీసుకోపోవట్లేదు అసలు. రేపు ఆన్లైన్ అయినాక తర్వాత రాదు. చూడండి వాళ్ళ బాధ చూడండి. గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మనకేం 2-3 సార్లు ఆపరేషన్ లేదు. నేను ఇంటి స్థలం కూర్చో బాధ్యత రాదు. లేదా మా పిఏ కన్నా నెంబర్ లోన్ ఫాలో చేసి తీసుకుంటాను. అసలు ఇళ్ల స్థలం మొత్తం మీరే తీసుకుంటాం. మన ఆఫీస్ వీళ్ళు అంటే ఇబ్బంది కూడా వచ్చేది రాదు. లేదు నాట్ యాక్సెప్టబుల్. అది స్టార్టింగ్ పెట్టండి. రామసం పెట్టినప్పుడు చెప్పా, అప్పుడు దాకా ఎందుకు చేయలేదు? సమస్య ఉందండి. ఆఫీసులో కొంత బాగుంది సార్. మాకు కరెక్ట్ కాదు. చేయలేకపోతే ట్రాన్స్ఫర్ ఇంకోటి ఎవరు వస్తారని చేస్తారు.